సాక్షాత్తు అంజనాద్రి పర్వతం మన వెనకాల కనిపిస్తుంది. ఇదే అంజనాద్రి పర్వతం. ఈ అంజనాద్రి పర్వతం సాక్షాత్తు శ్రీ రామచంద్రుని ప్రభుత్వ ఎక్కడైతే ఆంజనేయ స్వామి పుట్టాడో జన్మించాడో అది మనకు కనిపిస్తున్న ఈ అంజనాద్రి పర్వతం. అంజనాద్రి పర్వతం ఆంజనేయ స్వామి మెట్లకి చాలా కొన్ని వందల మెట్లు పైకి ఎక్కుకుంటూ వచ్చి అప్పుడు మనకు ఆంజనేయ స్వామి పిలుస్తాడు. ఆంజనేయ స్వామి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ రామచంద్రుడి భక్తుడు అయిన ఆ పరమ భక్తుడే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కొండలు ఎత్తి పైకంతా ఎక్కుతాడు అని ప్రతీది. అందుకే ఆంజనేయ స్వామి తెలిసిందే మహాశక్తివంతుడు, మహాబుద్ధివంతుడు, కొండలే ఎదురేంత శక్తి దక్కుతుందని మనకి ఆంజనేయ స్వామి దర్శించుకుంటే మనకి సాక్షాత్తు చాలా మహాన్ బలవంతులంగా మనం అవుతూనే ఉంది. అందువల్ల ఆంజనేయ స్వామి దర్శించాలి. ఇది ఈ అంజనాద్రి పర్వతం. ఈ అంజనాద్రి పర్వతాన్ని తెలిసి మన సాక్షాత్తు అందువల్ల మనం ఆంజనేయ స్వామి దర్శించుకోవాలి. ఎంతో శక్తివంతమైన ఆంజనేయ స్వామి దేవస్థానం ఇదే మనం చూస్తున్నాముగా. ఈ దేవస్థానమే ఆ అంజనాద్రి దేవస్థానం. అంటే సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వెలిసినది ఇక్కడే, ఈ చోటనే అంజనాద్రి అని పిలుస్తారు భక్తులు. ఎంతో ఆత్మీయంగా పిలుస్తుంది ఈ భక్తుల యొక్క మనోభావాలను ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి మహాశక్తివంతుల రూపంలో దర్శనమిచ్చి ఆ కోరికలని తీరుస్తారు. ఆంజనేయ స్వామి అంటే మహాశక్తివంతమైన రూపం. సాక్షాత్తు ఆ సూర్యవంశ రూపంలో పుట్టాడు తెలిసిన ఆంజనేయ స్వామి ఇలా కనిపిస్తున్నాడు. ఈ చుట్టూ ఉన్న పర్వతాలన్నీ కూడా ఎంతో ప్రకృతి సహసిద్ధంగా ఉన్నాయి. ఇక్కడే తుంగభద్ర నది అక్కడ కనిపిస్తున్నదిగా, అది ఆ తుంగభద్ర నది. ఈ నదీ తీరంలో ఆంజనేయ స్వామి ఇక్కడ పిలిచాడు. ఈ అంజనాద్రి పర్వతం భక్తులు మెట్లు ఎక్కుకుంటూ నమస్కరించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఈ చుట్టూ ఉన్న ఈ కొండలు, ఈ కొనలు ఎంతో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నది ప్రవహిస్తున్నది, తుంగభద్ర నది. ఈ తీరాన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. హంపి, సుప్రసిద్ధమైన హంపి క్షేత్రం కూడా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే మనకి ప్రకృతి చాలా దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఆంజనేయ స్వామి క్షేత్రం ఎంతో సహజ పుణ్యక్షేత్రం మరియు ఎంతో ప్రసిద్ధమైన శక్తివంతమైన ఆది పుణ్యక్షేత్రమైన ఈ అంజనాద్రిని మనం తప్పక దర్శించుకోవాల్సిందే. సాక్షాత్తు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్లారు. అది ఎలా తీసుకెళ్లారంటే ఎప్పుడైతే లక్ష్మణుడిని రావణాసురుడు బాణాలతో హింసించాడో, ఎప్పుడైతే లక్ష్మణుడికి ఆ యొక్క మూర్ఛ వచ్చినదో, స్పృహ తప్పిపోయి పడిపోతాడో, అలాంటి సమయంలో ఆంజనేయ స్వామి సంజీవిని ఎత్తుకుంటూ పర్వతాన్ని పెద్ద సంజీవిని పర్వతాన్ని వేసుకొచ్చేసాడు. చూస్తున్నదా పర్వతాలు ఇంటి సంజీవిని పర్వతాలు కాదు, సంజీవిని అంటే దివ్య ఔషధం అక్కడ ఉన్న ఆ పర్వతాలని ఎత్తుకుని తీసి వచ్చేసాడు. అదే ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నదిలో స్నానం చేస్తుంది. ఎంతో ఉత్సాహంగా ఈ స్నానం చేస్తున్న ఆ మావటిగులు. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.